తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. మనం 3 సార్లు మహాసామ్రాజ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండవది కాకతీయ సామ్రాజ్యం, మూడవది విజయనగర సామ్రాజ్యం. ఈ 3 సామ్రాజ్యాలు దక్షిణ దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణ దేశ చరిత్ర మరొక విధంగా ఉండేది. ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు. కాకతీయ గణపతి దేవ మహారాజుకి ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే. తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమె. అందువల్ల గణపతి దేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్చింది, గుర్రపు స్వారీ నేర్చింది, సేనలను నడప నేర్చింది, కోటలు పట్ట నేర్చింది. ఇంకా మంచి రాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్ని విద్యలు నేర్చుకుంటూ వచ్చింది. ఇది మాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు. అప్పుడప్పుడు నారమ్మ భర్త గణపతి దేవునితో అంటూ ఉండేది, ఆడపిల్లకు కత్తిసాములేమిటి, ఏ సంగీతము ఏ చిత్రకళ నేర్పించక ఆడపిల్ల అన్న తరువాత ఆడపిల్లే కాని మగపిల్లవాడు అవుతుందా? ఇవాళ కాకపోతే రేపైనా ఒక అయ్య చేతిలో పెట్టి తీరవలసిందేగా. గణపతి దేవుడు ఏమీ మాట్లాడేవాడు కాదు, నవ్వి ఊరుకునేవాడు. రుద్రమ్మ సాముగరిడీలు నేర్చుకోవడం ఆమె చెలికత్తులకు కూడా విడ్డూరంగా ఉండేది. లోనోన కొంత అసూయ పడేవారు కూడా. ఎలాగైనా ఆమె మనసు చిన్నబుచ్చి మాన్పించాలనుకున్నారు. ఏమి చేస్తే బాగుంటుందా అని గుసగుసలు పోయారు. ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చుని ఉంది. అప్పుడే ఒక్కొక్క చెలికెత్త వచ్చి జయము జయము యువరాజా అంటూ ప్రక్కన నిలబడింది. రుద్రమ్మ తొణకలేదు బెణకలేదు, టీవీగా తల ఆడిస్తూ అలాగే కూర్చున్నది. చెలికెత్తులు వెలవెలపోయి బొమ్మల్లాగా నిలబడ్డారు. ఉలికే వాళ్లను ఉలికించవచ్చు కానీ ఉలకని వాళ్లను ఏం చేస్తారు? రుద్రమ్మ వాళ్లను తానే పలకరించింది. యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి అని అడిగింది. చెలికత్తులు నీళ్లు నమిలారు. మీకేం పర్వాలేదు, మీరు ఏం కోరినా ఇచ్చివేస్తాము అంది రుద్రమ్మ. చెలికత్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది అడిగితే బాగుండును, ఇది అడిగితే బాగుండునని ఒకరినొకరు సైగ చేసుకున్నారు. చివరికి పెద్ద చెలికత్త చేతులు జోడించి, మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టుకోపోతే చాలు, అంతకన్నా మాకు కావలసిందేముంది అన్నది. రుద్రమ్మ మనసు కటకట పడింది. ఇంతకాలం నేర్చుకున్న సాముగరిడీలు ఏమి కాను, ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనసు ఎలా ఉంటుంది? మాట తప్పితే చెలికత్తులకు తన మీద గౌరవం ఏమి ఉంటుంది? ఆమె ఆలోచించి చివరికి అన్నది, సరే అలాగే, కానీ నన్ను ముందు సామగరిడీల్లో ఓడించాలి. ఆ పని ఎవరు చేసినా మళ్ళీ ఆయుధం పట్టను. చెలికత్తెలకు ఎక్కడా లేని సంతోషం వచ్చింది. సరేనంటే సరేనన్నారు. ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు. ఆమె కూడా మురిసిపోయింది. కూతురు చేత సామగరిడీలు మాన్పించవచ్చు అనుకున్నది. వెంటనే మంత్రిని పిలిపించి సంగతి చెప్పింది. కత్తిసాములో ఆరితేరిన రాజకుమారుని పిలిపించమన్నది. మంత్రి నవ్వాడు. రాణి ఆశ్చర్యపడి, నిన్న కాక మొన్న నేర్చుకున్న ఆడపిల్లను ఓడించలేరా? నేను నమ్మను. ఆ మాత్రపు వీరులు ఉండకపోరు? మంత్రి వినయంగా చెప్పాడు. కాకతీయ వంశ చరిత్ర మీకు సరిగా తెలియదు. తాత ముత్తాతల నాటి నుంచి నేను ఎరుగుదును. కత్తిసాములో ఈ వంశం అందవేసిన చెయ్యి. ఈ వంశంలో పుట్టింది రుద్రమ్మ. అయినా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది. మన సేనాని కొడుకు సంగతి మీరు వినే ఉంటారు. కత్తిసాములో అతన్ని మించిన వాళ్ళు ఈ రాజ్యంలో లేరు. రేపే పిలిపించి పోటీ జరుపుదాము, మీకే నిజం తెలుస్తుంది అన్నాడు. మర్నాడు రుద్రమ్మకు సేనాని కొడుకుకు మంత్రి రాణి సమక్షాన కత్తిసాములో పోటీ పెట్టించాడు. రుద్రమ్మ సునాయాసంగా సేనాని కొడుకుని ఓడించింది. నారమ్మ తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. ఆ పోటీ చూసినప్పటి నుంచి కూతురు చేత సామగర్డీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది. భర్త గణపతి దేవునితో పోరాడి ఎలాగైతేనేం ఆయన్ను ఒప్పించింది. వెంటనే రాజ్యమంతటా రుద్రమ్మను ఓడించిన వారికి ప్రధాన సేనాపతి పదవి ఇప్పిస్తాము అని చాటింపు చేశారు. మేం ఓడించగలమని కొమ్ములు తీరిన యోధులు రాజకుమారులు వచ్చారు. కానీ రుద్రమ్మను ఓడించిన వారు లేకపోయారు. ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచిపెట్టవలసిన పని లేకపోయింది. ఈ రుద్రమ్మ దేవే గణపతి దేవుని తర్వాత చాలా కాలం అంగరంగ వైభవంగా కాకతీయ రాజ్యం ఏలింది. ఈమె మనవడే ప్రతాప రుద్రదేవుడు. ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకో మాట మీకు చెప్తాను. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.